సాధకులే. సాధకులైనా అటునుంచి ఎన్నో నాళ్ళు చేసేవాళ్ళమండి చేయలేకపోతున్నాం అంటారు కదండీ! అటునుంచి ఇటు సిం సింపుల్. ఇంట్లో డస్ట్ పడింది. ఒక ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఇంటికి ఇల్లు క్లీనింగ్ చేస్తారు కదా! లైక్ అలా క్లీన్ చేసిన తర్వాత ఆ ఇల్లే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, ఆ క్లెన్జింగ్ అనేది అయితేనే జరుగుతుంది. ఇప్పుడు ఇది నేను ఆస్ట్రాలజర్‌నే కదా! చాలామంది 100కి 70% మంది వచ్చే సమస్య ఏంటంటే మేము సాధన చేస్తున్నాం, మేము ఆగిపోయాం. సాధన చేస్తున్నాం, ఆగిపోయాం. అక్కడ ఎందుకంటే చాలామంది హవనం జోలికెళ్ళరు. బర్నింగ్ జోలికెళ్ళరు. బట్ సాధన చేసుకుంటారు. సహస్రం ఓపెన్ అయిపోతుంది. ఆజ్ఞచక్రం ఓపెన్ అయిపోతుంది. హోస్ట్ అయిపోయి ఉంటాం. వాళ్ళు మనల్ని డీటూర్ చేసేస్తారు. మనకేమో ఇంక వాటికి ఏ రకరకాల పేర్లు పెట్టేసుకుని మమ్మల్ని ఎవరో చెడు చేశారు, కట్లేశారు, అవేశారు, ఇవేశారు. నిజంగా వేశారా అని ఎంతోమందికి అంటే అది కూడా నేను నాతో మాట్లాడినప్పుడు అమ్మ మాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసేసారమ్మ. ఇంక వాళ్ళు అంత నమ్మకంతో చెప్పేస్తారు. ఎక్కడయ్యా ఎక్కడ నాకు కనపట్లేదే మీ బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ వేశారు అంటే మీకు తెలియదమ్మా మాకు వేశారు లేకపోతే మా లైఫ్ ఇలా ఎందుకు అయిపోతుంది. ఎందుకు ఆగిందంటే నాయన ఇది రేడియస్ ఇంత ఊర్జుంది అంటే 5 కిలోమీటర్లలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని అంతా మనం హోస్టల్గా పెట్టేసుకుంటున్నాం. ఇంకా అది మన 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 ఆరాల్లోకి వెళ్ళిపోయింది. యాస్ట్రల్ ప్లేన్లోకి వచ్చేసాం. ఇంక ఇవన్నీ మనల్ని ఎమోషను మన యొక్క యాక్షన్ అది అది డిక్టేట్ చేసేస్తుంది. సో ఈ పక్కన హవనం చేసుకోవడం వల్ల అట్లీస్ట్ కొంచెంలో కొంచెం క్లియరెన్స్ వాళ్ళకి నా పవర్ అంటే నేను వాళ్ళు అక్కడ పరోక్షంగా చేస్తున్నా నా ఎనర్జీతోనే వాళ్ళకి నేను చేపిస్తున్నట్టే కదా. ఫిజికల్గా అక్కడ చేయలేరు. 10,000 ఖర్చు డబ్బు లేదు. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వాహా చెప్పుకున్నప్పుడు వేసినప్పుడు నా నా ఒక ఎనర్జీతో వాళ్ళు చేసినప్పుడు అక్కడ క్లియర్ అవుతుంది కదా. అలా క్లియర్ చేపి అది ఒక పోర్షన్ అయితే ఈరోజు చేసే దాంట్లో మనము వేస్తున్నప్పుడు అగ్నివారు హవ్యభాగం ఏ దేవుడికి ఇవ్వాలో చేసి ఆ మంత్రదేవత యొక్క మనం భక్తితో చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి మనం చెప్పిస్తున్నాం. మన పిల్లలే చేపిస్తున్నాం. ఇప్పటివరకు ఉండే సర్కమ్స్టెన్సెస్లో అమ్మ ఇది మనం అని క్లాస్లో చెప్పి సాయంకాలం పొద్దున దీని యొక్క తత్వము దాని యొక్క అర్థము భావం తెలుసుకొని మీరు చేస్తే దాంట్లో వచ్చే ఇది వేరే మనం ఒక పూర్వజన్మలో కొన్ని కార్యాలు చేస్తుంటాం. దానివల్ల మాకు మా డబ్బు వద్దో లేదు మాకు ఇది వద్దు లేదు ఒకరు ఎవరినో పొడిచారు దాంతో మనకు ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది కిడ్నీలోనో స్టమక్లోనో ఏదో ఒకటి. ఈ ఈ కన్సర్న్స్ని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అని క్లియర్ అవుతాయి. కొన్ని అసలు తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎక్కడికి పోయినా దానికి ఆన్సర్ ఉండదు కానీ మనకు సమస్య ఉంటుంది. దీనికి అర్థం ఏంటి అది పాస్ట్ లైఫ్ యొక్క ఎనర్జెటిక్ ఇంప్రింట్ అనే కదా. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్మ నివృత్తి అంటే అది క్లియర్ చేసుకోవడానికే మనం ఈ ప్రారంధంలోకి వచ్చాం. చేయాల్సిన పని ఇది కానీ చేస్తున్న పని ఏంటి నెగిటివ్ హోస్ట్లకి బానిసలు అయిపోవడం. ఇంక ఇదొక ఇంక వీళ్ళు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అవునండి వీళ్ళ భయాలు అంత భయంగా మాట్లాడినప్పుడు ఏదో చెప్తారు. చెప్పినప్పుడు అది సక్సెస్ అయితే ఫైన్, సక్సెస్ కాలేదు అంటే పాపం కష్టం. అది అలానే ఉంటుంది. ఇంక ఇవన్నిటికీ ఒక ఆన్సర్ లాగా ప్రతిసారి నన్ను ఒక 40 హోమాలు చేయించడం, వాళ్ళకంటూ ప్రే చేయడం, దాన్ని తీసుకుపోయి ఒక శక్తిపీఠానికో దారపోయించడం. ఇంకొకటి ఇదే నడుస్తుంది బాబు నా ఒక. అయితే ఒక నా నా దగ్గర పరిధిలో జరిగిన ఒక సమస్య ఏంటంటే ఒక యంగ్ వచ్చారు. అంటే యంగ్ అంటే అరౌండ్ 30+ తనకేంటంటే స్టమక్ పెయిన్ అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. నేను జాతకం చూసినప్పుడు జాతకంలో ఎక్కడా ఫైండ్ అవుట్ కానప్పుడు ఆటోమేటిక్గా నేను మామూలుగా కౌన్సిలింగ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే పీజీ హోల్డర్ మంచి అంటే జాబ్ పరంగా పొజిషన్ పరంగా హ్యాపీ అనమాట. అయితే ఆ అమ్మాయి ఏంటి విజయవాడలో చదువుకుంటూ ఉన్నప్పుడు పీజీ లెవెల్లో 4 ఫ్రెండ్స్తో కలిసి బాగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేశారు. గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాసెస్లో అమ్మాయికి లేడీస్కి వచ్చేటటువంటి మంత్లీ సైకిల్ వచ్చినప్పుడు అది తెలిసి ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ముందర ఎక్స్ప్రెస్ చేయలేక టెంపుల్కి వెళ్ళింది. దుర్గమ్మ టెంపుల్కి అంటే వెళ్ళింది. ఈ అమ్మాయికి తెలుసు టెంపుల్కి వెళ్ళకూడదు అని తెలిసి కూడా వెళ్ళిన తర్వాత నుంచి అక్కడి నుంచి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. కంటిన్యూషన్గా దాదాపులో ఇప్పుడు 12-13 ఇయర్స్గా రోజు మార్నింగ్ లేవగానే ఆ కడుపు అంతా కుట్టుగా ఉండటం, ఏం తినలేకపోవటం, ఒక అనీజీ
డిస్కంఫర్ట్ అలా ఉంది. తర్వాత నేను ఏదో ఫ్లోలో ఒక రెమెడీ అప్పటికి ఏది వస్తుందో తెలీదు. ఆ టైంలో వచ్చేస్తుంది గొంతులో. అది చెప్పిన తర్వాత తగ్గింది. సో, ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఈ జరిగిన ప్రాసెస్‌లో ఎందుకు అంత నెగటివిటీ వచ్చింది? రెమెడీ చెప్పాను, చేసుకున్నా తగ్గింది. కానీ ఈ ఈ ప్రాసెస్‌లో అమ్మాయి చేసింది తప్పా? ఇప్పుడున్న సోషలైజ్డ్ లైఫ్‌లో తప్పా? అక్కడ జరిగిన దేంటి? అంటే ఆహ్, డి సిచ్యువేషనే కాదు బాబు, జనరల్గా నాకు తెలిసిన కేసెస్లో, నేను చూసిన లైఫ్స్లో, ఒక లైఫ్లో మనం ఒక సమస్య వచ్చింటే ఆ ఏజ్కి, ఒక ఏజ్ వరకు, ఆ ఏజ్ అంతంత వరకు మీరు అసలు అంటే ప్రారంధం అనేది ఎప్పుడు కిక్ ఇన్ అవుతుంది అనేది దానికంటూ ఒక టైము, ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అనే దాన్ని నిర్ధారించడానికి మనము మీరు ఎవరం కాదు, అది అమ్మవారి, ఆ స్వామివారి చేతుల్లోనే ఉంది. అది ఎప్పుడు ఎలా కిక్ ఇన్ అవుతుంది అనేది కూడా మన చేతుల్లో లేదు. ఎట్లయితే బిడ్డ పుట్టడానికి మనం ఏ క్షణం పుడుతుందో మనకు తెలియదు. మీరు ఎంత ప్రిపరేషన్ చేసుకొని ఈ టైంలో పుడితే ఎంత ఇదవుతారంట అని మనం సిజేరియన్ టైం అంతా బుక్ చేసుకున్నా కూడా బిడ్డ పుట్టే టైం బిడ్డ పుట్టుతుంది. అది కొన్ని జనన మరణాలు మన చేతుల్లో ఉండే లేవు. ఎందుకంటే పుట్టడానికి కూడా టైం తీసుకుంటారు. మొన్న ఒక అమ్మాయి తీసుకొని అన్నీ పెట్టుకొని ఈ టయానికి అన్నారు. అక్కడ పోయేసరికి జనరేటర్ ఫెయిల్యూర్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 11వ స్థానంలో పెట్టిన గ్రహాలన్నీ పోయేసి పన్నీళ్ళలో పడ్డాయి. అంతే. అది మన చేతుల్లో లేనివి ఇవన్నీ. అలానే ప్రారంధం ఎప్పుడు కిక్ ఇన్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు 3 సమస్యలతో మనం పుడతాం ఈ జన్మల్లోకి. అంటే అంతకన్నా భరించలేదు మానవుడు అనే ఉద్దేశంతో ఈ 3 కిక్ ఇన్ అయిన తర్వాత మనం ముందు నుండే అవన్నీ క్లీన్ చేసుకోవాలనుకుంటే మన స్పిరిచువల్ శక్తితో మనం ముందుకు తెచ్చుకొని చేసుకోవచ్చుగా. కానీ ఫస్ట్ అట్లీస్ట్ ఈ 3 ప్రారంభం 100% వర్క్ చెయ్యాలి. దానికి కావాల్సిన సర్కమ్స్టెన్సెస్ 18 ఏళ్ల వరకు పడతాయి పునాదులు. అది పక్కన వాళ్ళు అండమనా ఇంకోరు చేయించడం అన్నా, ఆ ఇంట్లో ఫ్యామిలీలో పడి అంతగా ఇదంతా జగన్నాథ సూత్ర అంటారు కదండి, అంత సూత్రధారి అంటాం మనం. ఆయన డైరెక్షన్ చేస్తాడు, మనం యాక్టర్స్ ప్లే ఇన్ దిస్ రోల్. అలా ఆ సినిమాలో లాగా ఈ లైఫ్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్సెస్ దాంట్లో పడి మనకి పునాదులన్నీ 18 ఏళ్ళ దాకా పడిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనం ఆ జన్మలో ఏదైతే ఎక్కడ మనకి ఈ యొక్క ప్రారంధం ఏజ్ కిక్ ఇన్ అవ్వాలో బిట్వీన్ దట్ ఏజ్ టు వాట్ ఎవర్ దట్ ఏజ్, ఆ టైంలో ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు క్లియర్ చేసుకొని, అది మీరు అన్నారే నేను ఒక రెమెడీ ఇచ్చానండి, ఆ రెమెడీ ఒక మంత్రము, ఒక సాధనం అయి ఉంటే ఆ దానికి మంత్రఫలం ఒక కార్మికంగా అది బంధనం తగ్గి ఆమె క్షమ వేడుకొని, ఎప్పుడైనా కర్మ తగ్గాలి అంటే మనం మంత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఆ అమ్మాయి చెప్పింది ఏమీ లేదు. ఏ అమ్మవారి గుడిలో అయితే జరిగిందో అమ్మవారికి ఒడిగట్టు బియ్యము చీర పెట్టి నాకు తెలిసి తెలియని వయసులో చేశానమ్మా అని క్షమ అనేది మన కర్మ నివృత్తికి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ టైంలో అంత చిన్న రెమెడీ చేస్తే అమ్మ కరుణించారు అంటే అది ఆమె గొప్పతనం. మీరు చెప్పిన మీ టైము అంటే మీరు పెద్దవాళ్ళు జ్ఞాని కదండి, సో మీరు చెప్పిన దానికి వర్క్ అవుతుంది. అదే గురువులు చెప్పే అంటారు. అయితే ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటి అంటే అలా అందరికీ జరగదు. అంటే వాళ్ళ కర్మ తీవ్రత కూడా ఉంటుంది, తీవ్రతను బట్టి ఉంటుంది భయంకరంగా. ఇప్పుడు అవి చిన్న కాబట్టి టక్కన ఒక ముక్క చేయడంతో సరిపోయింది. కానీ కొన్నిసార్లు అది మనం కఠోర సాధన చేయాల్సి వస్తుంది. అమ్మ చెప్తుంది, అమ్మ అందరూ దుర్గా సప్తశతి చదవడం కష్టమే, ఏం చేయాలి, ఇంతమంది చేయాలి అంటే 7 రోజుల్లో చదువు మనవే. 7 రోజులు చదువు. గంట రోజు నీకు 4 గంటలు 5 గంటలు చేయడానికి లేదు, గంట చదవు మనం. ఏది ఓపెన్ అవ్వాలో అవే ఆ గ్రంథులే ఓపెన్ అవుతాయి. నేను చేస్తా. దాంతో తత్వం తెలుసుకో మనం. తత్వంతో నేను చెప్పించే స్మరణలో యాక్ట్ చేయమని చెప్పు. సో నేను క్లాస్లో చెప్పేది చాలా వరకు క్లాస్లో నా యూట్యూబ్లో చూస్తే వీడియోలో నేను దుర్గా సప్తశతి ఎలా నేర్పిస్తున్నానని సగానికి సగం తత్వం ఉంటుంది, సగానికి సగం నాకు తెలిసినంత ఇలా చేయొద్దు అలా అంటే లైవ్లో చెప్తూనే ఉంటాను అనమాట. ఇలా చేయాలి వద్దు, ఇలా వద్దు, అలా వద్దు, అలా అన్మాస్ కాదు, 1-on-1గా. అది చేయడం వల్లే వాళ్ళకి ఆ కర్మ నివృత్తి అవుతుంది. సో ఇప్పుడు మనం అందరం కర్మ చేసామని తెలుసు, కానీ ఏ తప్పు చేసామని తెలియదు కదయ్యా. సో ఏ తప్పు చేయకపోతే, ఏ తప్పు తెలియన ఎప్పుడు చెప్పిస్తుందో అంత చెప్పడం వచ్చింది అంటే వాళ్ళకి ఆ కర్మ నివృత్తి చేసుకునే టైం వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఆవిడ ఎంతోమంది దగ్గర ఉంది, మీ దగ్గరికి ఎందుకు రావాలా? ఆ టైం వచ్చింది
కాబట్టి పంపించారు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో కిక్ ఇన్ అవుతుంది. ఆ కిక్ ఇన్ అయ్యి మనం చేసుకునే సాధన మార్గము దాని ద్వారా ఒక గురువో ఒక దారి చూపిస్తుందమ్మ. అది గురువే మనిషే కాకల్లా, ఒక పుస్తకం కావచ్చు, యూట్యూబ్లో ఒక లైన్ కావచ్చు, ఒక ప్రోవర్బ్ అడేజ్, మనకి పాట, జస్ట్ పాటలో ఒక లైన్ మనకి స్ట్రక్ అయ్యి రిపీట్లో అవుతుంది, అన్నీ కావచ్చు. సో అమ్మవారు స్వామివారు రకరకాలుగా మనకి అలా మన స్మరణ ఇప్పిస్తారండి ఆ టైం వచ్చిందంటే. కానీ అంతవరకు మనం సాధన చేసుకోవాలి, మనల్ని మనం సైకిక్గా ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన ఛానల్ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడం, అవన్నిటి మీద శ్వాస ఇవన్నీ చెయ్యాలి. ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్.